అందరికీ నమస్కారం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. పద్మలత అనంతపూర్ చదువుతారు మేడం. పద్మలత గారు మేడం, నేను లైన్ లో ఉన్నాను. నేను చెప్పమన్నప్పుడు మీరు మీ పేరు చెప్పి ఊరి పేరు చెప్పాలండి. చెప్పిందంటే రికార్డ్ అవుతుంది కాబట్టి చెప్తాను మేడం. ఊరి పేరు చెప్పాలి. నేను స్టార్ట్ చెప్తాను మేడం. ఓకే, ప్రస్తుతం మ్యూట్ చేసుకో. నేను శ్లోకం మొదలు పెట్టినప్పుడు చెప్తాను, అప్పుడు మీరు రండి. ఇక మనం భగవద్గీతలో ధ్యాన శ్లోకాలని పూర్తి చేసుకున్నామండి. ఇక మనం అధ్యాయాల్లోకి అడుగు పెడుతున్నాం ఈ రోజు నుంచి. మొదటి అధ్యాయము పేరు అర్జున విషాద యోగము. అర్జున విషాద యోగం. విషాదం అంటే ఏంటి, అది యోగం ఎందుకు పోతుంది, ముందే తెలుసుకోవాలి. లోపలికి పోవాలి. హెడ్డింగ్ తెలుసుకోవాలి కదా, పెద్దానికి హెడ్డింగ్ పెట్టేశారు. కానీ మనం గుర్తించుకోవాల్సింది, ఇది వ్యాస భగవానుడు కానీ కృష్ణ పరమాత్మ కానీ ఈ అధ్యాయాలకు పేర్లు పెట్టలేదు. మనకు బాగా భారతంలో కూడా ఆయన పర్వములని చెప్పాడు, కానీ పర్వంలో ఉండే ఇతివృత్తాన్ని బట్టి ఆయన పర్వాలకు పేరు పెట్టారు, కానీ అంశాన్ని బట్టి చెప్పారు అంత తప్ప ఆయన పర్వాలకు కూడా పేర్లు పెట్టలేదు భారతంలో. అలాగే భగవద్గీత కూడా ఆయన పేర్లు పెట్టలేదు వ్యాస భగవానుడు. తర్వాత వచ్చిన వాళ్ళంతా దీన్ని నిర్ణయించారన్నమాట. అంటే దీంట్లో ఉండే విషయాన్ని బట్టి వాళ్ళు నిర్ణయించారు. ఇంకోటి ముఖ్యమైన విషయం, భగవద్గీత అంటే భగవంతుని యొక్క వాక్కు. భగవంతుని యొక్క వాక్కు మనకు 2వ అధ్యాయంలో 11వ శ్లోకం నుంచి మొదలవుతుంది నిజానికి. ఇంకా అక్కడి నుంచి భగవద్గీత లెక్క. ఇక్కడ మాత్రం దానికి ముందు జరిగే కథ కూడా మనం తెలుసుకోవాలి కాబట్టి, సందర్భం తెలుసుకోవాలి కాబట్టి మొదటి అధ్యాయాన్ని పెట్టారనమాట. ఈ మొదటి అధ్యాయం పేరు వాళ్ళు ఎవరినే పెట్టినరండి, కానీ మనకు దాంట్లో ఉన్న విషయం చెప్తుందా అనే విషయం మనకు అర్థమైపోయింది కదా. అర్జున విషాద యోగము. విషాదం అంటే ఏంటి? విషాదం అంటే మనకు వచ్చేది, మనకు ఉండే బాధలన్నీ 3 రకాలు. ఒకటి రాగము, రెండోది మోహం, మూడోది ద్వేషం. రాగ ద్వేష మోహాలు ఈ 3 ప్రతి ఒక్కళ్ళకు ఉంటాయి, ప్రతి మానవుడికి ఉంటాయి, లేకుండా పోయే క్వశ్చన్. ఎందువల్ల అంటే మనం పుట్టడమే అలా పుట్టాం అన్నమాట. వాటిని పులికి పుచ్చుకొని పుట్టాం, ఆ గుణాలు మనం తెచ్చుకొని పుట్టాం. ఎందువల్ల మనకి ఈ ప్రపంచం మీద మోహం ఉంటుంది, మన ప్రపంచం మీద ప్రేమ రాగం అంటే ప్రేమ. అలాగే ద్వేషం, దేనికి ద్వేషిస్తామో తెలియదు. పుట్టినప్పటి నుంచి పిల్లలు చూడండి, ఏ చిన్న విషయాన్ని తగలాడుకుంటారు. అవసరం ఏముంది వాళ్ళకి? ఏం అంత తగలాడుకోవాల్సిన అవసరం లేదు. ఏ విషయంలో కూడా తగలాడుకోవాల్సిన అవసరం లేదు మనిషికి. అయినా కూడా అన్ని సదుపాయాలు ఉండి కూడా పిల్లలు తోలాడుకుంటున్నారు, ఇంట్లో పిల్లలు కొట్టుకుంటారు. ఏది ఒకే వస్తువు ఇద్దరు కోరుకున్నప్పుడు కొట్టుకుంటారు. అలాగే రాగం ప్రేమ లేదా అంటే ప్రేమ ఉంది, కానీ వస్తువు మీద ప్రేమ ఉన్నప్పుడు అది స్వార్థంగా మారినప్పుడు రాగం అయిపోతుంది. ప్రేమ బాగానే ఉంటుంది, ఎక్కడ స్వార్థంగా మారుతుందో అది ద్వేషంగా మారుతుంది. దానివల్ల మనసు సంఘర్షణ గుర్తుంది, దానివల్ల మోహం తగాద చేస్తుంది. ఇది మనకు ఉండేది, అదే విషయం అంటే. ఇది ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. మనకు ముందు ఏమైనా నిదర్శనం మీరు చెప్పానండి, వాటి అన్నిటి కూడా వివరంగా చెప్పాను కూడా. అసలు దగ్గర ఇక్కడ తక్కువ చెప్పాను. ఇక మనకి ఈ 3 ఉండేవాళ్ళు మానవులందరూ. మానవుడికి సంకేతంగా అర్జునుడు చెప్పబడుతున్నాడు ఇక్కడ. అంటే మనలాంటి వాడే ఆయన, అజ్ఞానంతో కూడుకున్నవాడు. ఈ 3తో అజ్ఞానంతో ఉన్నవాళ్ళ మనమే, ఎవరో వాడు. మనం ప్రతినిత్యం కూడా ఉండేది ఈ పరిస్థితి. ఆటంలో మొట్టమొదట ధృతరాష్ట్రుడు, పాండురాజు వాళ్ళిద్దరు కూడా రాజా పీఠాన్ని రాజా అధికారం ఎవరు తీసుకోవాలన్నప్పుడు ఆనాటి సంస్కృతి ప్రకారం, ఆచారం ప్రకారం శరీర అవయవాల్లో లోపం ఉన్నవాడు పరిపాలన చేయడానికి పనికిరాడు. అంటే ధృతరాష్ట్రుడు పెద్దవాడే కానీ వయసులో గుడ్డివాడు పరిపాలన చేయడానికి పనికిరాదని చెప్పేసి పాండురాజునే రాజుగా చేశారు.
కానీ పాండురాజు చాలా ఉత్తముడు. ఆయన చెప్పాడు, నాకు అన్న గొప్పవాడు, అన్నే పరిపాలన చేయాలని అన్నగారినే కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి పరిపాలన మొత్తం ఆయన చేశాడు పాండురాజు. చేసిన తర్వాత సరే ఆయనకు శాపగ్రస్తుడు కావడం, ఆయన మరణించడంతో ఇంక ధృతరాష్ట్రుడే రాజుగా అయిపోయాడు. కానీ పాండవులు పెరిగిన తర్వాత తమ్ముడే కదా అంత రాజ్యాన్ని సువిశాల దేశంగా తయారు చేసింది ఆయనే కదా. కాబట్టి ఆయన విలువ ఇవ్వాలి. కాబట్టి ధృతరాష్ట్రుడు ఏం చేస్తాడు, పనికి మాల నేల, చవిటి నేలను ఆ ధర్మరాజు వాళ్ళకి ఇచ్చేస్తాడు. ఇచ్చేసిన తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్ళి కూడా చాలా కష్టపడి ఎంతో శ్రమకు ఓర్చి వాళ్ళు శ్రీకృష్ణ భగవానికి అనుగ్రహంతో వాళ్ళు బ్రహ్మాండమైన నగరాన్ని నిర్మిస్తారు. ఎక్కడెక్కడ జనం వచ్చి చేరిపోతారు వాళ్ళ తరఫున. వాళ్ళ రాజ్యాన్ని సుభిక్షంగా తయారైపోతుంది. అంతేకాకుండా రాజసూయ యాగం చేసి అన్ని రాజ్యాల దగ్గర ఉండే సంపద అంతా తెచ్చుకుంటారు. అన్ని రాజ్యాలను తాము వశం చేసుకుంటారు తమ బల పరాక్రమాలతో. దీన్ని బట్టి చూడండి, ఒక పక్క సంపద సంపాదించారు, ఒక పక్క రాజ్యాన్ని విస్తరించుకున్నారు. 2 పనులు చేశారు వాళ్ళు. ఆ సమయంలో రాజసూయ యాగానికి వచ్చినట్టు దుర్యోధనుడు తట్టుకోలేకపోయాడు. వాళ్ళ సంపద చూసి తట్టుకోలేకపోయాడు. వాళ్ళ రాజ్యాన్ని అధికారం చలాయించి తట్టుకోలేకపోయాడు. ధృతరాష్ట్రుడికి అసిస్టెంట్ గా యువరాజుగా ఈ దుర్యోధనుడు ఉన్నాడు మిగతా రాజ్యానికి. వీళ్ళు తెచ్చుకున్న కొద్ది ప్రాంతాన్ని వాళ్ళు విస్తరింపజేసుకున్నారు. అటువంటి సమయంలో వాడికి కన్ను పడింది దుర్యోధనుడికి. ఈ విధంగా ఇతడు ఇంత గొప్పగా ఎదిగిపోతున్నారు వీళ్ళు, నాతోటి వాళ్ళు, నేనేమో అట్లే ఉన్నానని వాడికి అసూయ మొదలైంది. ఆ అసూయతో వాడు ఇంకేదా ఓడించాలని ఆలోచిస్తే శకుని వాళ్ళ ద్వారా దుష్ట చతుష్టయం ద్వారా పాచికలాటకు రమ్మన్నాడు. పాచికలాట ఆడడానికి ఖచ్చితంగా ఆ రోజుల్లో యుద్ధానికి కానీ పాచికలాటకు కానీ పిలిస్తే తప్పకుండా వెళ్ళాలి, అది ధర్మం. కాబట్టి ఆ ధర్మం ప్రకారం వెళ్ళాడు. కానీ ఆ ధర్మం ప్రకారం వెళ్ళినా ఎవరు జూదంలో పందెం పెట్టకూడదు. రాజులు మిగతా వాళ్ళు పెట్టుకోవచ్చు, రాజులు పెట్టకూడదు. కానీ అది కూడా పెట్టేశారు. దానికి కూడా ధర్మరాజు ఖండించలేదు. ఎందుకంటే ఎదురుగా అందరు పెద్దలంతా ఉన్నారు. ఎవరు భీష్ముడు, ద్రోణుడు, మళ్ళీ ధృతరాష్ట్రుడు అంతా ఉన్నారు. వాళ్ళంతా చూస్తున్నారు ఆ విషయాన్ని. అయినా కూడా ఎవరు ఖండించకపోయేసరికి తను అందరికంటే చిన్నవాడు కదా, అందుకని పరకలేడు. దాంతో ఆ పాచికలాట దాంతో మొదట అందరినీ కోల్పోవడం, మళ్ళీ ద్రౌపది అస్త్రాపహరణ చేయడం, ద్రౌపది వచ్చి ఆమె ఎక్కడ శపిస్తుందో అని చెప్పి ధృతరాష్ట్రుడు మళ్ళీ వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకి ఇప్పించేసాడు. మళ్ళీ రెండోసారి మళ్ళీ పిలిచారు. రెండోసారి పిలిచినప్పుడు మాత్రం పందెం ఈసారి 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం రూలు పెట్టుకొని మాయాదూతంతో ఓడిచ్చేశారు. ఇప్పుడు ఏమైపోయింది, దుర్యోధనుడికి తన రాజ్యం గాక వాడు సంపాదించి విస్తరించిన రాజ్యం కూడా వాడిదైంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి మనం. ఏం పాండవ యుద్ధం చేయకపోతే అనడానికి లేదు అక్కడ. ఎందువల్ల వాళ్ళు కష్టపడి సంపాదించుకుంది వాళ్ళ రాజ్యం, నిర్మించుకుంది వాళ్ళ రాజ్యం, విస్తరింపజేసుకుంది వాళ్ళ రాజ్యం. దాన్ని కూడా అపహరించాడు వాడు మాయాజూదంతో. సరే 13 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు మా రాజ్యం మాకు ఇవ్వమంటే ఇవ్వలేదు. ఆఖరికి కృష్ణుడి చేత పంపించారు రాయబారం. ఏమని, కనీసం మాకు 5 ఊళ్ళు ఇస్తే చాలు అన్నారు. వాడికి తెలిసిపోయింది, వాళ్ళకి ఒక్క చిన్న చవిటి నేల ఇస్తే అంత పెద్దది విస్తరింపజేసుకున్నారు, వీళ్ళకి ఇస్తే ఇంకేం లేదని చెప్పేసి వాడు ఇంకా సూది మనం మోపినంత స్థలం కూడా ఇవ్వనని చెప్పేసాడు. ఎందుకంటే భయం పుట్టింది వాడు, వాళ్ళు ఎక్కడ అంతా ఆక్రమిస్తారని చెప్పేసి వాళ్ళ బల పరాక్రమంతో. దానివల్ల యుద్ధం తప్పనిసరి అయిపోయింది. ఇప్పుడు యుద్ధానికి వస్తున్నారు. యుద్ధానికి వచ్చిన సందర్భంలో అది కూడా 10 రోజులు యుద్ధం అయిపోయింది. 10 రోజులు యుద్ధం, కార్తీక మాసం అమావాస్య రోజు మొదలు పెట్టారు. మనం కూడా ఈరోజు అమావాస్య చూసారా, కోఇన్సిడెంట్ గా జరుగుతోంది. భగవద్గీత మొదలు పెట్టినప్పుడు అమావాస్య, ఈ రోజు అమావాస్య. ఎంత అద్భుతమైన కోఇన్సిడెంట్ చూడండి. అంటే ఎవరిది ప్రణాళిక. సమయంలో వాళ్ళు నిర్ణయించుకున్నారు కదా, యుద్ధం చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ యుద్ధం చేసుకున్న మొదటి రోజు వచ్చేసి అందరూ కలుసుకుంటారు, అందరిని పరిచయం చేసుకుంటారు. అన్ని పాండవులకు సహాయం చేసే వాళ్ళంతా వచ్చుంటారు ఒక పక్క, దుర్యోధనుడికి సహాయం చేసే వాళ్ళంతా వచ్చుంటారు.
వాళ్ళందరూ సమావేశం అవుతారు ఆ మొదటి రోజు. సమావేశమయ్యి వాళ్ళు ఒకరినొకరు పలకరించుకొని ఎవరెవరు సహాయం చేయాలి. అది కాక ధర్మరాజు అప్పుడు అనౌన్స్ చేస్తాడు ఏమని, ఇప్పటికైనా మించిపోయింది లేదు, దుర్యోధన పక్షంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మా పక్షంలో రావాలనుకుంటే రావచ్చు అని కూడా చెప్తాడు ఆయన. వాళ్ళకి అవకాశం కూడా ఇస్తాడు. కొంతమంది రాజులు వెంటనే వచ్చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోతుంది కృష్ణ పరమాత్మ వీళ్ళ పక్కన ఉన్నాడు కాబట్టి వీళ్ళకి విజయం వస్తుందని చెప్పి వచ్చేస్తారు. అది బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు ఈ విషాదానికి గురైన వాడు అర్జునుడు. ఎలా గురయ్యాడు మొదట అవంతా మనకి తర్వాత శ్లోకాల్లో వస్తుందండి. ఆ సందర్భాన్ని బట్టి ఇంకా డీప్గా చెప్పుకున్నాం. అర్జున విషాదం అనేది డీప్గా చెప్పుకున్నాం. ప్రస్తుతానికి మాత్రం మనం చెప్పుకోవాల్సింది రాగద్వేష మోహాలతో కూర్చున్నటువంటి ఆ విషాదం ఉన్నది అర్జునుడికి. అటువంటి ఆయన యుద్ధంలో అడగబోతున్నాడు. అక్కడ మనం ఎక్కువగా చెప్పుకుంటాం, ఇక్కడ అవసరం లేదు. ఈ మొదటి శ్లోకానికి అంత అవసరం లేదు, అందుకని ముందు వెళ్ళిపోతున్నాను. ఈ శ్లోకాన్ని బట్టి మనం చెప్పుకోవాల్సిన సందర్భాన్ని బట్టి విషయాన్ని బట్టి మనం ముందుకు పోదాం. ఓకేనా? ఎవరు ఈరోజు పలికేవాళ్ళు? నేను మేడం పద్మలత మేడం, అనంతపురం మేడం. మాది పద్మలత గారు అనంతపురం. గారు మొదటి శ్లోకం, మొదటి అధ్యాయం, మొదటి శ్లోకం. ఓకే మేడం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవః మామకాః పాండవాశ్చైవ వినండి కొంచెం. మామకాః పాండవాశ్చైవ మామకాః కాదు, మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవః మామకాః పాండవాశ్చైవ పాండవా ఒక దీర్ఘములు పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ
కిమకుర్వత సంజయ. నాకు తెలిసి మరి ఎన్నిసార్లు చదవడంతో అందరికి శ్లోకం నోటి కూడా వచ్చేస్తుంది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ కిమకుర్వత సంజయ. ధర్మక్షేత్రే కురుక్షేత్రే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ కిమకుర్వత సంజయ. పద్మావతి గారా పద్మలత గారు పద్మలత. మ్యూట్ చేసి నమస్తే, థ్యాంక్ యూ. అవంతా చెప్పదని పెట్టే ముఖ్యం మ్యూట్ చేసేయండి. ధృతరాష్ట్ర ఉవాచ. ఇప్పుడు వెనక సందర్భం తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ యుద్ధ సన్నివేశాన్ని మొట్టమొదట వ్యాస భగవానుడు వచ్చి వాళ్ళంతా యుద్ధం చేయాలని నిర్ణయించుకున్న తర్వాత ధృతరాష్ట్రుడితో చెప్తాడు ఏమని, నీకు నేను దివ్య దృష్టి ఇస్తాను, యుద్ధ రంగంలో జరిగే ప్రతి విషయము నీకు కనిపించే రకంగా నేను ఏర్పాటు చేస్తాను, ఆ దివ్య దృష్టి నీకు ఇస్తానంటాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు ఏం చెప్తాడంటే, నేను చూసి తట్టుకోలేను, నా వల్ల కాదు, కానీ నేను యుద్ధ రంగంలో జరిగే విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను, దానికి వేరే మార్గం చూడండి అని చెప్తాడు. అప్పుడు వ్యాస భగవానుడు సంజయుడు అనే ఆయనకి ఈ యొక్క యుద్ధ రంగంలో జరిగే ప్రతి విషయము చూచే భాగ్యాన్ని ఆయన కలిగిస్తాడు. ఈ సంజయుడు ఎవరంటే ఈ ధృతరాష్ట్ర మహారాజుకు అసిస్టెంట్, అంటే ఆయన గుడ్డివాడు కదా, ఆయన పనులంతా చేసేవాడు, అసిస్టెంట్ గా ఉండి ఆయన గైడెన్స్ ఇచ్చేవాడు, ఆ గుడ్డివాడిని నడిపించే రకంగా ఏం చేయాలో అన్ని పనులు చేసేవాడు ఆ సంజయుడు అనే ఆయన. అది ఆయనకు అసిస్టెంట్. ఆయన ఇంతవరకు మాత్రమే ఉంది భారతంలో, నేను వెతికాను ఆయన గురించి ఇంకా ఆయన కనిపిస్తుందని, అంతవరకే కనిపించింది విషయం. కాబట్టి సంజయుడు అతను అనమాట. ఈ సంజయుడు ఇతనికి ఇవ్వాలని వ్యాస భగవాన్ నిర్ణయించుకుంటాడు ఆ దివ్య దృష్టిని. ఆ దివ్య దృష్టి ఎటువంటిదంటే, అతడు యుద్ధ రంగంలో ఉన్న అతన్ని ఏ ఆయుధాలు ఏమి చేయవు, పైగా యుద్ధ రంగంలో ఉండే వాళ్ళు ఏ విధంగా యుద్ధం చేస్తున్నారు, ఒక్కొక్కడి యొక్క మనసులో ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏ ఆయుధాలు వేస్తున్నారు, ఎలా వేస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు అనే ప్రతి విషయము అతనికి కనిపిస్తుంది. మీకు ఎగ్జాంపుల్కి ఏంటంటే, ఇప్పుడు మనకే ఎగ్జాంపుల్ ఉంది ఇదా. ఇప్పుడు నేనే మీకు మాట్లాడుతున్నాను, మీరందరూ మీడియాలో కూర్చొని చూస్తున్నారుగా, ఇదే టెక్నాలజీ. అప్పుడు ఆ టెక్నాలజీకి ఆ పేరు పెట్టారు దూరదృష్టి అని. మనకు కూడా ఈ టెక్నాలజీ వచ్చేసింది. ఎక్కడో హైదరాబాద్ జరిగే ప్రోగ్రామ్ మనం టీవీలో చూస్తున్నామా లేదా, ఎక్కడో జరిగే ప్రపంచంలో జరిగే విషయాన్ని మనం ఒక సెల్ ఫోన్ ద్వారా చూస్తున్నామా లేదా, ఇదే టెక్నాలజీనే వాళ్ళు ఉపయోగించింది. ఇప్పుడు మనం ఎక్కడో జరిగిన యుద్ధాన్ని మనం చూస్తున్నాం కదా, లైవ్ లో చూస్తున్నాం కదా, మనం కూడా సెల్ ఫోన్ లో. అంతే సేమ్ సంజయుడికి ఆ జ్ఞానం ఇవ్వబడింది. అంటే అప్పుడు టెక్నాలజీ చూడండి, వ్యాసుడికి ఎంత టెక్నాలజీ తెలుసు, సైంటిస్ట్ అందుకే వ్యాసుడు. అందుకనే అన్ని విషయాలు తెలిసి ఇక్కడికి ఎలా చెప్పగలిగాడు, ఎలా చేయగలిగాడు, సాధ్యమా అది? కానీ సాధ్యమే రకంగా చేశాడు. అంటే అప్పుడున్న టెక్నాలజీ ఇంకా ఎవరు తెలియదు, ఉన్నది అప్పుడు టెక్నాలజీ. మనకి ఎంత టెక్నాలజీ ఉందో అంతకన్నా ఎక్కువ టెక్నాలజీ ఉంది అన్నమాట అప్పట్లో. అందుకనే అతనికి అన్ని చూసే భాగ్యాన్ని అన్ని వచ్చి తీసుకొచ్చి ధృతరాష్ట్రుడు చెప్పే రకంగా ఏర్పాటు చేశాడు ఆ సంజయుడికి ఆ వ్యాస భగవానుడు. చేసినప్పుడు ఆ సంజయుడు కూడా ముందు యుద్ధ రంగానికి వెళ్ళిపోయినాడు. మొదటి రోజు నుంచి అక్కడే కూర్చున్నాడు. 10 రోజులు అక్కడే ఉన్నాడు. మనం ఇంకొకటి విషయం గుర్తుపెట్టుకోవాలి, యుద్ధ రంగంలో ఉన్న వాళ్ళకి భోజనం ఎలా వస్తుంది? వాళ్ళు కొంతమంది రాసులు తెలివిగా ఏం చేశారంటే, వాళ్ళు యుద్ధంలో పాల్గొనకుండా మీకు అందరికీ మేము వండి పెడతామని చెప్పి వాళ్ళు సపరేట్ గా వండి పెట్టారు. అది వాళ్ళ సంస్కారం. అంతమందికి, అన్ని వేల మంది జనానికి, లక్షల మంది జనానికి వాళ్ళు వండి పెట్టారు రోజు భోజనం. అది గొప్ప విషయం.
అదిగాక మళ్ళీ వైద్యులు కూడా ఏర్పాటు చేశారు. వాడు దెబ్బలు తగ్గుతాయి కదా, వాటిన్నింటికి వైద్యులు సపరేట్ ఏర్పాటు చేశారు. వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. యుద్ధం చేయడం అంటే సామాన్య విషయం కాదు. అది వాళ్ళ ప్రణాళిక అద్భుతమైన ప్రణాళిక. చూడండి అప్పట్లో ఉన్న జాగ్రత్త. ఇప్పటి వాళ్ళకి ఆ జాగ్రత్త ఉందా? ఏదో యుద్ధం చేశామంటే చేసి ధ్వంసం చేసి పారేస్తారు, కానీ ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమి తీసుకోరు. కానీ వాళ్ళు ఎంత తెలివిగా ఆలోచించారు చూడండి. యుద్ధానికి పాల్గొన్న వాళ్ళందరూ కూడా అందరికీ సహకరిస్తూ వడ్డించారు, మళ్ళీ వైద్యం చేశారు, రెండు చేశారు. అది ఓకే, మీకు తెలుసుకోమని చెప్తాను అంతే, భారతంలో ఉన్న విషయం. ఇంకా దీని దగ్గరికి వస్తే మనకి సరే, సంజయుడు ఆ విధంగా ధృతరాష్ట్రుడికి 10 రోజుల పాటు యుద్ధ రంగంలో ఉంటే 10వ రోజు భీష్మ పితామహుడు పడిపోయినాడు. భీష్మ పితామహుడు పడిపోవడానికి అవకాశం లేదు. ఎందువల్ల? ఆయనకి స్వచ్ఛంద మరణం ఉంది. ఆయన కోరుకుంటేనే మరణం వస్తుంది, లేకపోతే రాదు. అటువంటి యోగి ఆయన. ఆయన నమ్ముకొని ధృతరాష్ట్రుడు యుద్ధానికి పురికొల్పాడు కొడుకుని. పుత్ర వాత్సల్యం, పుత్ర వ్యామోహంతో రెచ్చగొట్టాడు కొడుకుని. అందరి ముందు నటించేవాడు ఏమని? దుర్యోధనుడు మాట వినడం లేదని చెప్పి నటించేవాడు. కానీ వెనక మాత్రం దుర్యోధనుడు చెప్పేవాడు, నువ్వేం చెప్తే చేస్తా అని. కాబట్టి చూడండి ఎంతమంది ఆయన నీతి వాక్యాలు చెప్పుకుంటారు, యుద్ధం చేయొద్దని. కృష్ణుడు రాయవారం చేశాడు, ఎంత సభలో ఉండేవాడు అంతా చెప్పారు. అంతమంది చెప్పినా ఒప్పుకున్నట్టు నటించాడు ధృతరాష్ట్రుడు. కానీ చివరికి దుర్యోధనుడు చెప్పిన మాటే విన్నాడు. చూడండి ఎట్లాంటి పుత్ర వ్యామోహం ఎంత భయంకరంగా ఉంటుందో అంత భయంకరంగా ఉన్నది. ఇప్పుడు మనకి లేరా ప్రపంచంలో ఉండే వాళ్ళంతా వాళ్ళందరూ వాళ్ళే, లేని వాళ్ళు ఎవరు ప్రపంచంలో. కాబట్టి అది యుద్ధ రంగంలో పరిస్థితి. ఆ యుద్ధ రంగంలో సంజయుడికి ఇలా చెప్తుంటే భీష్మ పితామహాన్ని కూడా అర్జునుడు ధర్మరాజు వెళ్ళి ఆయన శిబిరానికి వెళ్ళి అడుగుతారు. యుద్ధంలో చాలా దెబ్బలు తింటుంటాడు అర్జునుడు. ఆ భీష్ముడితో యుద్ధం చేసేటప్పుడు తట్టుకోలేకపోతాడు. ఈయన ఎంత విద్యా ప్రావీణ్యం చూపించినా తట్టుకోలేకపోతాడు అర్జునుడు. అప్పుడు పోయి అడుగుతారు, శిబిరానికి పోయి అడుగుతారు. అది కూడా కృష్ణుడు సలహా ఇస్తాడు, పోయి అడగండి అనేసి. పోయి అడిగితే అప్పుడు చెప్తాడు, నేను అధర్మపరులైన మామూలుగా జన్మించిన వాడు కాకుండా వేరే రకంగా పుట్టిన వాళ్ళతో నేను యుద్ధం చేయనని చెప్తాడు. అంటే స్త్రీ పురుషుడిగా మారుంటే నేను అట్లాంటి వాళ్ళతో యుద్ధం చేయనని చెప్తాడు. అలా వచ్చిన వాడు శిఖండి. అప్పుడు ఆ శిఖండి అంత పరపరాక్రమాల కలవాడు కాదు. ఈయన కోసమే పుట్టినవాడు ఆ శిఖండి నవాడు. భీష్ముని చంపడం కోసం వచ్చినవాడే, తపస్సు చేసి వచ్చాడు. కాబట్టి ఆమె అంబ అట్లా తయారైంది, శిఖండిగా మారింది. ఆ శిఖండిని అడ్డం పెట్టుకుని నాతో యుద్ధం చేయి, నువ్వే వేయి నా మీద బాణాలు, ఏం పర్వాలని చెప్తాడు. తాత కదా ఏమి చేయలాగా ఏడుస్తాడు, కానీ ఏం పర్వాలేదు చెయ్యి, నేను కూడా నీ పదాలు బట్టి ప్రార్థిస్తున్నాను, నాకు తొందరగా విముక్తి కావాలో, ఈ శరీరంలో ఉండడం నాకు ఇష్టం లేకుండా ఉంది, నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను, దానికి నువ్వే కారణం కావాలి నాయన అని వేడుకుంటాడు. ఆయన ఇతను కాదు, ఆయన ప్రాధేయపడతాడు, కృష్ణ పరమాత్ముడు ప్రాధేయపడతాడు. ఇంకా నా వల్ల కాదు, ఈ భూమి మీద నేను ఉండలేను, ఇప్పటిదాకా నేను దురాగతను చూశాను, ఇంకా నేను చూడలేను, ఈ భూమిలో నేను వెళ్ళిపోవాలి, నాకు మోక్షాన్ని ప్రసాదించండి బతిలాడుకుంటాడు. అప్పుడు అర్జునుడు ఒప్పుకుంటాడు. అప్పటిదాకా అర్జునుడు ఏడుస్తాడు ఆయన చంపడానికి. కానీ ఆయన ఎప్పుడైతే ఆయనే అనుమతించాడు కాబట్టి యుద్ధ రంగంలో ఆయన చంపడానికి బాణాలు వేస్తే ఆయన ఒళ్ళంతా బాణాలు నిండిపోతే అప్పుడు అంపశయ్య మీద పడుకుంటాడు. ఆయన తల కింద దిండులాగా బాణాలు లేకపోతే మళ్ళీ బాణాలు ఏర్పాటు చేసి మరీ ఆయన పడుకోబెడతాడు అర్జునుడు. ఆ విధంగా యుద్ధ రంగంలో పడిపోయిన తర్వాత అప్పటిదాకా సంజయుడు వెనక్కు పోలే ధృతరాష్ట్రుడు చెప్పడానికి. అప్పుడు ఆయన పరిగెత్తుకుంటూ ధృతరాష్ట్రుడు వెళ్ళిపోయినాడు. పోయి ఈ యుద్ధ విషయాలు చెప్పడానికి కోసంగా కూర్చున్నాడు ఆయన ముందు. 10 రోజులు అయిపోయింది. ఇప్పుడు ఈ 10 రోజుల తర్వాత ఏం జరిగిందనే విషయాన్ని వివరిస్తుంటే మొట్టమొదటి ధృతరాష్ట్రుడు అక్కడ ఏం జరిగింది అని అడుగుతున్నాడు మొదటి శ్లోకంలో. ఇది సందర్భం. అందరికీ మీకు క్లారిఫై అయిపోయి ఉంటుంది. యుద్ధం అధర్మ యుద్ధం కాదు, ధర్మ యుద్ధమే. ఎందువల్ల మనల్ని మన ఇంట్లో ఒక చిన్న స్థలం ఆక్రమిస్తే మనం తట్టుకుంటామండి. అట్లాంటిది వాళ్ళు కష్టపడి నిర్మించుకున్న ఒక నగరాన్ని స్వాధీనం చేసుకొని వాళ్ళు చిన్న పనిష్మెంట్ అనుభవించి మళ్ళీ ధర్మంగా వచ్చి అడిగినా కూడా ఇవ్వనంటే ఎంత కోపం వస్తుంది మనిషి. చూడండి, కస్తూరి రెడ్డి, మనం మనుషులే, మనకు రాదా?
మనం కష్టపడి ఇల్లు కట్టుకున్న తర్వాత వాడు వచ్చి ఆక్రమిస్తే మనకి ఎంత కోపం వస్తుంది. అంతే, అదే అక్కడ యుద్ధం జరిగింది. దానికే యుద్ధం జరిగింది, అన్నదమ్ముల మధ్య యుద్ధం జరిగింది, ఇంకేదో కాదు విషయం. మీకు అర్థమైపోయినప్పుడు డౌట్ ఎవరైనా ఉంటే తీరిపోయి ఉంటుంది కాదు. ధర్మ యుద్ధమా అధర్మ యుద్ధమా? ధర్మ యుద్ధమే. కాబట్టి ఈ ధర్మ యుద్ధం ప్రారంభమైంది. దాని గురించి సంజయుడు వచ్చి ధృతరాష్ట్రుడు చెప్పడానికి వస్తే ధృతరాష్ట్రుడు ప్రశ్నిస్తుంటే ఆయన జవాబు చెప్తున్నాడు సంజయుడు. ఇక్కడి నుంచి మొదలవుతోంది కథ మొదటి అధ్యాయంలో. ధర్మక్షేత్రే, ధర్మక్షేత్రం మొట్టమొదటి ఎత్తుకోవడమే ధర్మక్షేత్రము అని చెప్తున్నాడు. ఏదో ధర్మక్షేత్రం, కురుక్షేత్రం. ఆ యుద్ధం ఎక్కడ జరుగుతోంది? కురుక్షేత్రంలో జరుగుతోంది. ఎందుకు జరుగుతోంది కురుక్షేత్రంలో? ఎందుకు జరుగుతుందంటే వాళ్ళందరూ కూర్చొని నిర్ణయించుకున్నారు. ఏమని చేయాలనుకున్నారు అక్కడ అంటే, వీళ్ళ వంశంలో ఇంతకు ముందున్న రాజు కురు మహారాజు, ఆయన ఆ ప్రాంతంలో అనేక యజ్ఞాలు చేశాడు. యజ్ఞాలు చేసినప్పుడు ఇంద్రుడికి అనుమానం వచ్చింది. ఈయన యజ్ఞాలు చేస్తున్నాడు, బహుశా నా పదవికే వెసరు పెట్టాడేమో అని అనుమానం వచ్చింది ఆయనకి. అప్పుడు భూమి మీదకి వచ్చి కురు మహారాజుని అడిగాడు, ఎందుకు నువ్వు యజ్ఞం చేస్తున్నావు అన్నాడు. నేను రాజుని కాబట్టి నా కర్తవ్యం కాబట్టి నేను చేస్తున్నాను అంటాడు. అంటే ఏ స్వార్థం లేకుండా చేస్తున్నాడు, ఏమి ఆశించకుండా చేస్తున్నాడు యజ్ఞాలు. ఆయన రాజు కాబట్టి చేయగలడు కాబట్టి. అప్పుడు అట్టయితే నువ్వు ఏమైనా వరం కోరుకొని ఇస్తా అంటాడు. అప్పుడు ఆయన అంటాడు, ఇక్కడ ఈ పవిత్ర ప్రదేశంలో నేను ఎన్నో యజ్ఞాలు చేశాను కాబట్టి ఇది పవిత్రమైన ప్రదేశం కావాలి. ఇక్కడ ఏ పని చేసినా, ఏ ధర్మ కార్యం చేసినా అది అటువంటి వాళ్ళు సద్గతి పొందాలి అని కోరుకున్నాడు ఆ కురు మహారాజు. ఆ కురు మహారాజు వంశంలో వాళ్ళు కాబట్టి వీళ్ళు కౌరవులు అని పేరు పొందారు. నిజానికి పాండవులు కూడా కౌరవులే, వాళ్ళ పేరు కూడా కౌరవులే అసలు. కానీ పాండవులు ఎప్పుడయ్యారు? ఈ ధృతరాష్ట్రుడు వాళ్ళని వేరుగా చూడడం వల్ల పాండురాజు కుమారులు పాండవులు అయ్యారు. నిజానికి వీళ్ళందరూ కౌరవులే, ఒక్క దుర్యోధనాదులే కౌరవులు కాదు. చూడండి, మీకు భారతంలో ఉండే ఎన్ని విషయాలు తెలుస్తున్నాయి ఒక్క విషయంతో. ధర్మక్షేత్రే కురుక్షేత్రే, ఆ కురుక్షేత్రంలో అందుకోసంగా కురుక్షేత్రంలో యుద్ధం చేయడం నిర్ణయించుకున్నారు. కౌరవులు యుద్ధం చేసుకున్నారు, అది బాగానే ఉంది. అసలు మనం ఎందుకు చదవాలి ఈ విషయాన్ని? మనకేం పని, మనకేం అవసరం? వాళ్ళు యుద్ధం చేసుకుంటే మనకెందుకు, చేసుకోకపోతే మనకెందుకు అంటే మనకి వెంటనే వచ్చే ఆన్సర్ ఏంది? హిస్టరీ చదివితే మనం అక్కడ ఉండే మేలును మంచి తెలుసుకొని వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకొని మన జీవితంలో రాకుండా చేసుకుంటాం కదండి, అందుకోసము మనం చదివేది అని మనం చెప్పేస్తాం. మామూలుగా చెప్పే మీనింగ్ అదే, అవునా? ఇంతకుమించి ఏం చెప్పం, ఆన్సర్ మామూలుగా కనిపిస్తుంది. కానీ నిజానికి యుద్ధం జరుగుతోంది. ఎవరికి జరుగుతోంది? పాండవులకి, కౌరవులకి. పాండవులు ఎవరు? ధర్మాన్ని పాటిస్తున్నవాళ్ళు. కౌరవులు ఎవరు? అధర్మాన్ని పాటిస్తున్నవాళ్ళు. అంటే ధర్మానికి అధర్మానికి యుద్ధం జరుగుతోంది, జరిగేది. మన జీవితంలో చూసుకుంటే మనం కూడా ప్రతిరోజు ధర్మంతో అధర్మంతో ధర్మం పోరాటం చేయాల్సి వస్తుంది. ప్రతిరోజు జరుగుతున్న విషయం మన మనసులో జరుగుతుంది, మన బయట మన ప్రపంచంలో కూడా అదే జరిగేది. ఇంకేమైనా జరుగుతుందా? బయటికి పో, ఎక్కడైతే అవినీతి ఉందో అక్కడంతా నీకు అధర్మం ఉంది కదా. అడుగు పెట్టు బయట, దేని దగ్గర నీకు చేయి చాపకుండా ఉన్న విషయం ఏదైనా ఉందా? బయట ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఏ పని చేయొచ్చు. నువ్వు వీధులు జిమ్మవాడి గురు వాడు చేయజాచ్చు, అక్కడి నుంచి మొదలు. నువ్వు ఏ పని చేయించుకోవాలన్నా అధర్మంతోనే ముందు ముడిపట్టింది మన జీవితం. చూసుకోండి, కావాలంటే ఏదైనా సరే A to Z. నువ్వు తినే తిండి దగ్గర నుంచి, నువ్వు కొనే కూరగాయల దగ్గర నుంచి ఎక్కడైనా అధర్మం పెచ్చు పెరిగిపోయినది. ఇప్పుడు మరి మనకందరూ తెలుసు విషయం, తెలియదా? ప్రతి ఒక్కడా తెలుసు ఆ విషయం. అధర్మం లేని ప్రదేశం ఎక్కడ లేదు. మనం అనుకుంటున్నాం ధర్మంగా జీవిస్తున్నామని, లేదు. మనం అధర్మంతో పోరాటం చేస్తున్నాం. అంటే ఈ యుద్ధం ఎప్పుడూ జరుగుతుంది. ధర్మానికి అధర్మానికి యుద్ధం అనేది ఎప్పుడు జరుగుతుంది. కాకపోతే ఆ ధర్మ మార్గంలో ప్రయాణం చేయడానికి మనం కష్టపడైనా పోవాలి. ఆ ధర్మానికి
పరమాత్మ పక్కన ఉంటాడు. అది జరిగేది. కష్టమే, కష్టపడే చేయాలి, కష్టపడే యుద్ధం చేయాలి. ఎప్పుడు మీరు అడగచ్చు, ఏం కృష్ణ పరమాత్మ పక్కనే కూర్చున్నవాడు కంఫర్ట్ అంటే అందరు చచ్చిపోరా, అయిపోదా, ఎందుకు ఆయన రాయబారం పోవడం ఏంది, ఇవంతా ఏంది, ఏం దేవుళ్ళు మీ దేవుళ్ళు అని అడగమంటే లాజిక్ గా వెళ్ళి అడుగుతాం మనం. కానీ భగవంతుడి యొక్క ఒక ప్రణాళిక ఉంది. ఆయన నిర్మించిన ఈ విశ్వాన్ని నిర్మించిన దాంట్లో ఒక ప్రణాళికాబద్ధంగా నడుస్తోంది ఈ విశ్వం అంతా కూడా. కాబట్టి ఆయన ప్రకారం అలా జరుగుతుంది. ఆయన నియమాన్ని ఆయన దాటడు, ఇంకోటి దాటితే తట్టుకోలేడు. తట్టుకోవడం కాదు, దాటితే వాళ్ళని సరైన మార్గంలో పెట్టే రకంగా వాళ్ళకు కర్మ సిద్ధాంతం ప్రకారంగా శిక్ష విధిస్తాడు. అది కూడా చేస్తాడు ఆయన. అటువంటి వాడు ఆయన. అటువంటి యుద్ధంలో అంతా యుద్ధం చేసిన వాడు కృష్ణ పరమాత్మే కనిపిస్తాడు. ఆయన తెలివితేటలతోనే యుద్ధం జరిగింది. ప్రతి దగ్గర ఎన్నో దగ్గరలో ఓడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అన్ని దగ్గరలో పక్కన కృష్ణ పరమాత్మ రక్షించాడు. ధర్మం ఉంది కాబట్టి ధర్మం పక్కన కూర్చున్నాడు. కష్టమే, కష్టపడినా సాధిస్తారు ఎప్పటికైనా విజయం. అందుకే చెడు మీద మంచి విజయం సాధించడమే మన ధర్మశాస్త్రంలో ఉండి ప్రతి పండగ వెనక ఉండే సూత్రం అదే, ఇంకేం లేదు. అధర్మాన్ని జయించడమే ధర్మం గెలవడమే, అంతే. మన పండగలన్నింటికీ మూల సూత్రం అది ఒక్కటే. కాబట్టి అది ఆయన ప్రణాళిక. దానికి ఆయన పక్కనే ఉండి సహకరిస్తాడు. ఇప్పుడు ధర్మక్షేత్రే కురుక్షేత్రే. కురుక్షేత్రం ఎందువల్ల గొప్పది అంటే అందువల్ల గొప్పది. ఎందువల్ల ధర్మక్షేత్రం అయిందంటే మీకు చెప్పేశాను. ఆ కురు మహారాజు అక్కడ తపస్సు చేయడం వల్ల, అంతేకాకుండా అక్కడ బ్రహ్మ ఇంద్ర మొదలైన దేవతలు కూడా అక్కడ తపస్సు చేశారు. వాళ్ళ యొక్క గొప్పతనం కూడా ఆ ప్రాంతంలో ఉంది. ఇప్పుడు ఈ పుణ్యక్షేత్రం మనకి ఇప్పటికీ ఉంది. అందరు అక్కడికి పోతుంటారు. పంజాబ్ దగ్గర ఉంది, నేను చూడలేదండి. ఢిల్లీ పట్టణానికి ఉత్తరంలో ఉందట. అంబాలా అనే ప్రాంతం దగ్గర ఉందట, అది పంజాబ్ దగ్గర. ఆ ప్రాంతంలో ఈ కురుక్షేత్రం ఉంది. దానికి ఇప్పటికి కూడా అంతే విలువ ఉంది. అక్కడికి పోయి మనం ఒక చిన్న మంత్రం చేసినా అది కోటిరెట్ల ఫలితం ఇస్తుంది. అందుకని అందరు అక్కడికి పోయి కూడా మంత్ర ధ్యానం చేస్తుంటారు, మంత్ర ఉపాసన చేస్తుంటారు, లేదా ధ్యానం చేస్తుంటారు. అలాంటివన్నీ అక్కడ చేస్తుంటారు. కొద్దిగా చేసినా ఎక్కువ ఫలితం ఇస్తాయి కాబట్టి. కాబట్టి ధర్మక్షేత్రే కురుక్షేత్రే. కురుక్షేత్రం అనేది ఇంత గొప్పది కదా, అది ధర్మ ప్రాంతం కదా, అక్కడ యుద్ధం చేయడం నిశ్చయించబడింది కదా. ఆ ప్రాంతంలో సమవేత అందరు కలుస్తున్నారు. ఎవరు? యుద్ధం చేసే వాళ్ళంతా కలుస్తున్నారు. యుత్సవ బాగా ఉత్సాహంతో యుద్ధం చేయాలనే ఉద్దేశంతో కలుసుకున్నారట. ఎవరు కలుసుకున్నారు అడుగుతున్నాడు ధృతరాష్ట్రుడు. మామకాహ నా వాళ్ళు, నా కుమారులు, నా కుమారుల సైన్యం. మామకాహ అంటే నా యొక్క, పాండవాశ్చైవ పాండురాజు యొక్క కుమారులైన ఆ పాండవులు అని వేరు చేసాడు. ఆయన వేరు చేసి మాట్లాడేస్తున్నాడు. ఎత్తుకోవడమే మొట్టమొదటే వేరు చేసి మాట్లాడుతున్నాడు. కిం అకుర్వత, కిం అకుర్వత, ఏమి చేస్తున్నారు వాళ్ళంతా అక్కడ చేరి. సంజయ, అక్కడ ఏం జరిగిందయ్యా, ఎలా మొదలైందయ్యా ఆ యుద్ధ రంగంలో, ఏమేం చేశారు నా వాళ్ళు ఆ పాండవులు అని ప్రశ్నించాడు మొదటి శ్లోకంలోనే ధృతరాష్ట్ర మహారాజు. ఇప్పుడు మనం దీన్ని శ్లోకం అంటే ఇంటి మీనింగ్, లోపలికి పోతే విషయం వేరే. ఏంది లోపల విషయం? మామూలుగా మీకు ఇంతకుముందు జీవితం మనకు ధర్మానికి అధర్మానికి యుద్ధం జరుగుతూనే ఉంది. ధర్మానికి అధర్మానికి అంటే అర్థమైంది, మంచి గుణాలకి చెడ్డ గుణాలకి యుద్ధం జరుగుతుంది అంతే. మంచి వాళ్ళు పాండవులు, చెడ్డ వాళ్ళు కౌరవులు. మనలో ఉండే మంచి గుణాలకి, మనలో ఉండే చెడ్డ గుణాలకి ఎప్పుడు ఫైటింగ్ జరుగుతుంది. ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ జరుగుతుంది. ఉదయం లేచి రాత్రి దాకా అదే జరిగేది. చూసుకోండి కావాలంటే. భూతకాలంలో పోతే అక్కడ ఇలా జరిగింది, ఇక్కడ ఇలా జరిగింది, వాళ్ళు ఇలా చేశారు, వాళ్ళు ఇట్లా చేశారు, విమర్శించుకుంటూ కూర్చుంటాం. అప్పుడేమైపోయింది, ధర్మానికి అధర్మం అక్కడ బాగా ఫైట్ చేసుకుంటాం. మళ్ళీ కొంచెంకి భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. రేపు అక్కడ అలా చేయాలి, ఇలా చేయాలి, వీళ్ళని అట్ట గౌరవించాలి, వాళ్ళని అట్ట గౌరవించాలా, వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు, వాళ్ళు అట్లాంటి వాళ్ళు, వాళ్ళకి ఇట్ట జాగ్రత్తగా ఉండాలా. మళ్ళీ అక్కడ అధర్మానికి ధర్మానికి ఫైటింగ్. మళ్ళీ రోజులో ఉదయించి రాత్రి ఎవరెవరిని కలుస్తావు వాళ్ళందరూ ధర్మంతో అధర్మంతో ఎలా మాట్లాడాలని ప్లాన్ వేసుకుంటాం.
ఇదే జరిగేది. ప్రతిరోజు ప్రతి నిమిషం జరిగే యుద్ధమే ధర్మ యుద్ధం. ఆ ధర్మ యుద్ధం ఎక్కడ జరుగుతోంది? కురుక్షేత్రే. కురుక్షేత్రం అంటే ఏంది? కురు అంటే చెయ్యి, క్షేత్రం అంటే శరీరం. మన శరీరంలో నువ్వు చెయ్యాలి పనులు. ఏం పనులు చేయాలి? నువ్వు ధర్మం అధర్మం చేస్తూ ఉంటావు. ఈ శరీరంతో కూర్చొని నువ్వేం చేస్తున్నావు? ధర్మం అధర్మం చేస్తున్నావు. ఎలా చేస్తున్నావు? పూర్వజన్మ పాపాలు పుణ్యాలు మోసుకొచ్చుకొని ఈ శరీరం తీసుకొని నువ్వు పని చేస్తున్నావు. ఇంతేనా నీ జీవితం జరిగేది? చూడండి, మొదటి శ్లోకంలోనే ఘాటైన విషయం పెట్టేసింది. ఇంకా అసలైన విషయం మర్చిపోయాం. ధృతరాష్ట్రుడు, ఆయన పేరు నుంచి రావాలి అసలు. ధృతరాష్ట్రుడు, ధృతాన్ని ధరించిన వాడు. ధృతం అంటే తనది కాని దాన్ని తానదిగా భావించేవాడు ధృతరాష్ట్రుడు. పదానికి మీనింగ్ చూడండి ఎంత బాగా పెట్టారు. తనది కాని దానిని తనదిగా భావించేవాడు ధృతరాష్ట్రుడు. అంటే ఏంది? అతన్ని కాదు రాజ్యం, పాండవులది. దాన్నే ఆక్రమించాడు. దాంట్లో మళ్ళీ వాళ్ళకి భిక్షం వేశాడు. భిక్షం వేసిన దాన్ని కూడా లాక్కున్నారు. లాక్కున్న దాన్ని తమ సొంతం చేసుకోవడం కోసం పోరాడలేనే సిద్ధపడ్డారు. అప్పుడు ధృతరాష్ట్రుడు ఎవరు? పక్కా విలన్. ఆ సినిమాలో చూపించే విలన్ ఎక్కడో లేడు, ఇక్కడే ఉంటాడు. పైకి మహాయోగిలాగా కనిపించే మంచి విలన్, అసలైన సూత్రధారి. ఈ యుద్ధానికి సూత్రధారి ఎవరంటే ధృతరాష్ట్రుడే. వాడే లేకపోతే వాడు ఎప్పుడో దుర్యోధనుడిని కంట్రోల్ చేసి ఉంటే యుద్ధం వచ్చుండేది. వాడు కంట్రోల్ చేయలేదు కాబట్టి యుద్ధం వచ్చింది. కాబట్టి ధృతరాష్ట్రుడు అంటే గుడ్డివాడు, అంటే అంతా నాది అనుకునే గుడ్డివాడు, అంటే అజ్ఞానం. ఇదే మనకుండే అజ్ఞానం. ఆయన స్పెషల్ గా కల్పించింది కథలో. మనకుండేది కూడా అదే అజ్ఞానం. మనకు అన్ని కావాలి, ఏది పోతుందని దిగులు, ఉన్నది పోతుందన్న దిగులుతో, రానున్నది రాదేమోనన్న అదురుతో, కొట్టుకుంటూ తిట్టుకుంటూ నీ ఎండ కోరే వారమే, నన్ను బ్రువమని చెప్పవే సీతమ్మ తల్లి, నన్ను బ్రువమని చెప్పవే. ఇది జీవితం. చెప్పండి, ఇక్కడ ఎక్కడెక్కడో ఉన్నారు ధృతరాష్ట్రుడు. ఎక్కడి నుంచో వచ్చాడా? మనలో విషయమే ఈ భగవద్గీతలో చెప్పబడుతుంది. అందుకు ఈ భగవద్గీత అంటుకుంటుంది. ధృతరాష్ట్రులమే అందరం. మనం ఎప్పుడు నిత్య పోరాటం చేసేది ఈ విషయం గురించి. ఈ అజ్ఞానంతోనే పోరాటం చేస్తాం. గుడ్డివాళ్ళు అయిపోతున్నాం, అజ్ఞానంతో గుడ్డివాళ్ళం అయిపోతున్నాం. అందుకే మీకు మొదట్లో చెప్పాం, మొదటి శ్లోకంలోనే మొత్తం సారాంశం పెట్టేశారు, భగవద్గీత సారాంశం. కాబట్టి మన శరీరంతో మనం ఈ అజ్ఞానంలో మునిగిపోయినాం. అటువంటి అజ్ఞానంలో మునిగిపోయిన మనల్ని ఉద్ధరించడం ఎలా అనే దాన్ని చూపించిన వాడే భగవంతుడి యొక్క వాక్. అటువంటి వాడికి చెప్పడానికి వచ్చిన వాడు ఎవరు? సంజయుడు. సంజయుడు అంటే ఇంద్రియ నిగ్రహం గలవాడు. అతని పేరులో ఉండే గొప్పతనం అది. సంజయుడు జయించాడు, ఇంద్రియాలను జయించాడు. అంటే తన పంచ జ్ఞానేంద్రియాలను పంచ కర్మేంద్రియాలను తన అదుపులో పెట్టుకున్నవాడు. చూడండి ఎంత గొప్పవాడు. అందుకే ఆయనకు అన్ని కనిపించింది. అందుకే వ్యాసుడు ఆయనకి దూరదృష్టి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఇంద్రియ నిగ్రహం కలవాడు. ఇప్పుడు యుద్ధంలో ఎవరు నా వాళ్ళని కొట్టున్నది రెచ్చిపోయేవాడికి ఇస్తే ఏం లాభం? వాళ్ళ పోయి ఎలాగేసి కొట్టాడు వీడికి శక్తి ఇస్తే. అందుకని ఆయన తెలివిగా ఇంద్రియాలను జయించిన వాడికే ఆ విద్యను ఇచ్చాడు. అది చూడండి, పదాలు పెట్టడంలో కూడా, పాత్రలు పెట్టడంలో కూడా వ్యాసుడు ఎంత చక్కగా ఆలోచించి పేరు నామకరణం చేశారు. గొప్పగా చెప్పారు. ఇది జరిగింది కదా, కానీ ఆ పదాల్లోనే అంతరార్థం ఉంది, అసలైన విషయం అది. కాబట్టి ధృతరాష్ట్రుడు ఇట్లాంటి అజ్ఞానంతో కూడుకొని వాడు అడిగితే వాడి వల్ల రెచ్చగొట్టబడితే అప్పుడు దుర్యోధనుడు వాళ్ళ రాజ్యం వాడు ఇవ్వకపోతే యుద్ధాన్ని తిరిగారు. కాబట్టి వాళ్ళంతా కలిసి యుద్ధానికి వచ్చినప్పుడు ఏం జరిగింది అనేటప్పుడు కూడా ప్రశ్న వేయడంలో కూడా అతడు స్వార్థం చూపిస్తున్నాడు. మామకాహ అంటే పాండవులు ఆయన వాళ్ళు కాదా,
ఆయన తమ్ముడు పిల్లకాయలు వేరే, తన పిల్లకాయలు వేరే అని చూస్తున్నాడు. అక్కడే వేరే దృష్టి చూపిస్తున్నాడు. అడగడంలోనే చూపించేశాడు తన పార్షియాలిటీ. మామకాహ, నా పిల్లలు, అందరినీ నా పిల్లలు అంటే ఆయన గొప్పవాళ్ళు లెక్క. ఇదే పాండురాజు అదే ప్లేస్ లో అంటే పాండురాజు నా పిల్లలు అని ఉండేవాడు. ధర్మరాజు కూడా ఆ మాట ఉండేవాడు. కానీ ఈయన ఏమంటున్నాడు? మామకాహ, నా యొక్క పిల్లలు, నా వాళ్ళే, నా సైన్యంలో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు, పాండవాశ్చైవ, పాండురాజు యొక్క కుమారులు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అని వ్యంగ్యంగా అడుగుతున్నాడు. అడగడమే, ప్రశ్న వేయడంలోనే కుక్కిరింతగా అడుగుతున్నాడు. అంటే వాడి బుద్ధి బయటపడతాం, ఎట్లాంటి వాడు అన్నది, సంస్కారం బయటపడతాం. కిం అపూర్వత, కిం అపూర్వత, ఏం చేస్తున్నారు వాళ్ళంతా? ఆ సమరోత్సాహంతో వెళ్ళి ఆ కురుక్షేత్రంలో కూర్చున్నటువంటి నా సైన్యము, అవతల పక్షమైన నా తమ్ముడి పిల్లలు, వాళ్ళ సైన్యము ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అక్కడ ఆ యుద్ధ రంగంలో అని ప్రశ్నిస్తున్నాడు. ధృతరాష్ట్రుడు యొక్క శ్లోకమే చెప్తాడు, తర్వాత సంజయుడు, తర్వాత భగవానుడు దిగుతాడు, అర్జునుడు, భగవానుడు, ఈ క్యారెక్టర్స్ దిగుతాయి. చూడండి, ఒక్క శ్లోకంలోనే మనకి ఎన్ని విషయాలు చెప్పారు. మన నిత్య జీవితంలో జరిగే విషయాన్ని ఇక్కడ జరగబోయే యుద్ధం అదే. ఆ యుద్ధంలో వచ్చే సంఘర్షణే అర్జునుడికి కలిగింది. ఆ సంఘర్షణ నుంచి బయటపడడానికి చూపించిన మార్గమే భగవద్గీత, భగవంతుని యొక్క వాక్. ఇదండి శ్లోకం.